హలో పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగా ఎంజాయ్ చేస్తారా సెలవులు? క్రీడాకారులందరికీ ప్రపంచ అథ్లెట్ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మే 7వ తారీఖున అథ్లెట్స్ దినోత్సవం జరుగుతుంది. ఆటలు ఆరోగ్యానికి చాలా అవసరం, అది మీకు తెలుసు కదా. ఆటలంటే ఇంట్లో కూర్చుని ఆడుకునే వీడియో గేమ్స్ కదండోయ్. క్రమశిక్షణతోటి పోటీని తట్టుకొని ఓటమిని అంగీకరించి పోరాటానికి సిద్ధమయ్యేదే ఆట అంటే. మీరు గమనించారో లేదో, పుట్టిన పిల్లలు నెలలు నిండుతున్న కొద్దీ లేచి నిలబడి బ్యాలెన్స్ చేసుకుంటూ అడుగులు వేయటం మొదలు పెడతారు. ఒకవేళ అడుగులు తడబడినా పడిపోయినా లేచి నిలబడి మళ్ళీ నడవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రయత్నం మాత్రం ఆగదు. బహుశా ప్రతి ఆటగాడికి పునాది అదేనేమో కదా. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తూనే ఉంటారు అథ్లెట్స్ కూడా. వారి కష్టాన్ని విజయాన్ని అభినందించి సంబరం చేసుకోవటమే ఈ అథ్లెట్ దినోత్సవం ముఖ్య కారణం. కొన్ని క్షణాల తేడాలో పతకాలు కోల్పోయిన సమయంలో కూడా వారు పట్టు విడవకుండా ఎంతో ఉత్సాహంతో వారి దేశ జెండా కప్పుకొని విజయ సాధనకు ముందడుగు వేస్తున్న వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. చాలామంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో నుండి, కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడా ఆటల్లో విజయాన్ని సాధించి తమ సత్తా చాటుకుంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఏదైనా సాధించడానికి మెంటల్ హెల్త్ అండ్ సంకల్పం దృఢంగా ఉండాలి. మీలో చెయ్యాలన్న కోరిక బలంగా ఉండాలి. ఇవాళ గోల్డెన్ గర్ల్గా చెప్పుకుంటున్న పీటీ ఉషా పరిగెత్తడానికి, ప్రాక్టీస్ చేయడానికి అన్ని సౌకర్యాలు లేవు. ఆమెకు ఉన్నది ధైర్యం, నైపుణ్యం మాత్రమే. పరుగులోని చురుకుదనాన్ని, పట్టుదలని చూసి ఆమెని ప్రోత్సహించి ముందడుగు వేయించారు. ఆమెని ప్రోత్సహించిన కొందరు పెద్దలు. ఆమె చాలా నిరుపేద కుటుంబంలో జన్మించింది. అక్కడే పెరిగి ట్రాక్ ఫీల్డ్లో అత్యంత ప్రసిద్ధ అథ్లెట్లలో ఒకరిగా మారింది. తీవ్రమైన పేదరికంలో పెరిగింది, కానీ ప్రాక్టీస్ చేయడానికి షూస్ కొనలేని పరిస్థితి. అలానే మనలో ప్రసిద్ధ కళాకారులు ఇంకొకళ్ళు మిల్కా సింగ్. షూస్ కూడా లేకుండా పరిగెత్తి కొనలేకపోయినా పట్టుదల వదలకుండా విజయం సాధించిన ఆటగాళ్ళు ప్రపంచ దృష్టిలో భారతీయులకు అత్యున్నత స్థానాన్ని తెచ్చిపెట్టారు. వాళ్ళు ఈ శతాబ్దపు క్రీడాకారులు. మీకు మిల్కా సింగ్ గురించి చెప్పాలంటే, భారత ప్రభుత్వం స్వతంత్రం తర్వాత విడదీసినప్పుడు ఆ సరిహద్దుల్లోంచి మన దేశంలోకి వచ్చినప్పుడు పడిన కష్టాలన్నీ అనుభవించి ఉండటానికి ఇల్లు అంటే నెత్తి మీద షెల్టర్ లేదు, తినటానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో అన్ని కష్టాల్లో పెద్దవాడయ్యి మిలిటరీలో జాయిన్ అయ్యి ఒక మిలిటరీ మ్యాన్ ఒలింపిక్స్లో అథ్లెట్గా వెళ్ళినప్పుడు షూస్ కొనుక్కోలేడు. కొనుక్కున్న అలవాటు లేని షూస్ వేసుకున్న బరువుని భరించలేడు, కానీ సాధించాడు. మిల్కా సింగ్ పేరేంటో తెలుసా? ద ఫ్లయింగ్ సిక్. అంటే అతను పరిగెడుతుంటే కాళ్ళు భూమి మీద ఆనుతున్నట్టు కెమెరాకి దొరికేవి కాదట. అంటే గుర్తుపెట్టుకోండి, అతనిలోని చురుకుదనం, అతనిలోని పట్టుదల ఈరోజు ప్రపంచం మొత్తం మన దేశ పేరుని గుర్తుపెట్టుకుంటారు మిల్కా సింగ్ అంటే. కడుపు నిండా తినడానికి తిండి లేకపోయినా ఆటల్లో సాధించిన వాళ్ళు మన చుట్టూతోనే చాలామంది ఉన్నారు. అంతెందుకు, మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకోండి. వీళ్ళందరూ సాక్షులు కదా, ఏమీ లేకపోయినా సాధించడానికి. వీళ్ళే రోల్ మోడల్స్ అంటే. మరి మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఆటలు చాలా ముఖ్యం. శారీరక దృఢత్వం కూడా చాలా ఉండాలి. వీటన్నిటిని మించి ఒక మనిషికి పట్టుదల చాలా అవసరం. గెలవాలి అనుకోవాలి, గెలవాలి. పార్టిసిపేట్ చేయటం ముఖ్యం ఇక్కడ, గెలవటం కన్నా. అందుకే స్పోర్టివ్నెస్. దీంట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల ఒక ముఖ్యమైన ఒక లక్షణం ఏర్పడుతుంది. ఫస్ట్ టీమ్ లీడర్షిప్ ఒకటి. రెండవది స్పోర్టివ్నెస్, అంటే ఓటమిని ఆనందంగా అంగీకరించడం. ఇది జీవితంలో చాలా ముఖ్యం. అర్థమైంది కదా పిల్లలు? మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.